నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో పెట్టుబడులకు స్విస్ కంపెనీలను ప్రోత్సహించండి. స్విస్ లో భారత రాయబారి మృదుల్ కుమార్ కు మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి. దళితులు, క్రైస్తవులు, మైనార్టీ వర్గాలకు సేవ చేయడం తన నిరంతర కోరికన్న మంత్రి నిమ్మల. పాలకొల్లు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. కూటమి పాలనలో రాష్ట్రంలో యథేచ్ఛగా భూపందేరానికి పాల్పడుతున్నారన్న మాజీ మంత్రి కన్నబాబు. కప్పు టీ కన్నా కారు చౌకగా ఎకరా భూమిని కట్టబెడుతున్నారని ఆగ్రహం. 1997లో తొలిసారి దావోస్ వెళ్లి రాష్ట్ర స్థాయిలో పెట్టుబడులు పెట్టాలని కోరిన తొలి సీఎం చంద్రబాబు. ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ విజయ్ కుమార్ వెల్లడి. స్విట్జర్లాండ్తో వాణిజ్య సంబంధాల బలోపేతానికి సహకరించాలని స్విట్జర్లాండ్లో భారత రాయబారి మృదుల్ కుమార్ కు లోకేష్ విజ్ఞప్తి చేశారు. జ్యూరిక్లో మృదుల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం స్విస్ కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నామని ఈ సందర్భంగా లోకేష్ వెల్లడించారు. టెక్నాలజీ, టెక్స్టైల్స్, యంత్రాల తయారీ, ఎలక్ట్రానిక్స్, రైలు విడిభాగాల తయారీ, ఫార్మా, పరిశోధన, అభివృద్ధి, వర్సిటీలతో సహకారం వంటి వాటిలో తాము స్విస్ సహకారం ఆశిస్తున్నామని తెలియజేశారు. స్విస్లోని జ్యూరిక్, బాసెల్, బెర్న్, జెనీవా వంటి ప్రఖ్యాత వర్సిటీలతో కలిసి రాష్ట్రంలోని వర్సిటీల్లో విద్యా అనుసంధానం ద్వారా వివిధ రకాల కోర్సులను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు 27వ వార్డులోని క్రిస్టియన్ శ్మశాన వాటిక 1.80 కోట్ల రూపాయలతో చేపట్టే ఆధునీకరణ పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులు, క్రైస్తవులు, మైనార్టీ వర్గాలకు సేవ చేయడం తన నిరంతర కోరిక అని అన్నారు. అనంతరం బద్దావానిపేటలో పూలపల్లి కాలువపై 30 లక్షల రూపాయలతో నిర్మించే కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆఖరి మజిలీ అనేది శ్మశానం తోటి, బరిల గ్రౌండ్ తోటి ముగుస్తుందనే విషయం మనందరికీ తెలుసు. పుట్టుక ఎంత పవిత్రమో చనిపోవడం కూడా అంతే పవిత్రంగా మనందరం కూడా భావించాలి. అందులో భాగంగా మన ఆఖరి మజిలీ అయినటువంటి ఆ యొక్క శ్మశాన వాటిక ఏదైతే బరిల గ్రౌండ్ ఉందో, ఒక క్రిస్టియన్ బరిల గ్రౌండ్ అంటే ఇట్లా ఉండాలి అనేటువంటి విధంగా ఒక మనం అందరికీ కూడా మోడల్ గా ఉండేటువంటి విధంగా మనందరం కూడా కలిసి తీర్చిదిద్దాం. అందుకు దైవజనులు కూడా అందరూ కూడా క్రిస్టియన్ బరిల గ్రౌండ్ కి సంబంధించి 1,50,00,000 రూపాయలు, అదేవిధంగా 27వ వార్డుకి సంబంధించి క్రిస్టియన్ బరిల గ్రౌండ్ కి 30 లక్షల రూపాయలు. అంటే ఈ రోజు 1,80,00,000 రూపాయలతోటి ఇవాళ క్రిస్టియన్ బరిల గ్రౌండ్స్ ఇంప్రూవ్మెంట్స్ కి, బ్యూటిఫికేషన్ నిమిత్తం ఈ రోజు నిధులు మంజూరు చేసి దైవజనులతో ఈ పనులు ఈ రోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈవేళ దళితులు ఎవరైతే ఉన్నారో, క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సంక్షేమమే మా ప్రధాన లక్ష్యంగా, ధ్యేయంగా పనిచేసేటువంటి వ్యక్తులు. అంటే ప్రతి వ్యక్తి కూడా ఆఖరి మజిలీ అనేది ఆ యొక్క బరిల గ్రౌండ్ శ్మశాన వాటిక ద్వారానే ముగుస్తుంది. కాబట్టి పుట్టుక ఎంత ముఖ్యమో చనిపోవడం కూడా అంతే పవిత్రంగా మనందరం కూడా భావించి ఆ కార్యక్రమాన్ని కూడా అందంగా చేసుకోవాలి. మనం పుట్టినరోజుని ఏ రకంగా అయితే మనము ఆస్వాదిస్తామో అదేవిధంగా చనిపోవడం కూడా భగవంతుడు ఇచ్చింది కాబట్టి దాన్ని కూడా మనం ఒక సుందరంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటే ఈ యొక్క ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ రకంగా పనిచేసేటువంటి ప్రభుత్వం, మంచి ప్రభుత్వానికి మీ అందరూ కూడా ఆశీర్వాదం అందించాలని మరొకసారి. క్రెడిబిలిటీ గురించి మాట్లాడే అర్హత సీఎం చంద్రబాబుకి లేదని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలిచ్చి తప్పడమే బాబుకున్న క్రెడిబిలిటీ అని, ఎవరి క్రెడిబిలిటీ ఏంటో ప్రజలందరికీ తెలుసని అన్నారు. కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వేదిక ఏదైనా జగన్ను దూషించడమే బాబు లక్ష్యమని, ఆత్మస్తుతి, పరనింద బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు. కూటమి పాలనలో రాష్ట్రంలో యథేచ్ఛగా భూపందేరానికి పాల్పడుతూ
కప్పు టీ కన్నా కారు చౌకగా ఎకరా భూమిని కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక, లిక్కర్ సహా అన్ని రకాల స్కామ్లకు పాల్పడుతూ ప్రజల కళ్ళల్లో ఇసుక కొట్టిన ఘనత చంద్రబాబుదేనని దుయ్యబట్టారు. అసలు హామీలు ఇచ్చి నెరవేర్చింది ఎవరు? హామీలు ఇచ్చి నెరవేర్చడానికి క్రెడిబిలిటీ అంటారా? హామీలు ఇచ్చి ఎగ్గొట్టడానికి క్రెడిబిలిటీ అంటారా? చెప్పిన మాట మీద నిలబడకపోవడాన్ని క్రెడిబిలిటీ అంటారా? చెప్పింది చెప్పినట్టుగా కరోనా లాంటి కష్టకాలంలో కూడా అమలు చేసిన నాయకుడికి క్రెడిబిలిటీ ఉందంటారా? మీరే చెప్పాలి. ప్రజల్ని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా మోసం చేసిన వాళ్ళని, క్రెడిబిలిటీ ఉన్న నాయకులని ఎవరైనా అంగీకరిస్తారా? ఇప్పుడే కాదు, 2014 ముందు ఎన్నికలు తీసుకోండి. రైతు రుణమాఫీ దగ్గర మొదలుకొని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలైనవి. మళ్ళీ మొన్న 2024 ఎన్నికల ముందు సూపర్ 6 అని రకరకాల హామీలు, ఆడబిడ్డ నిధి, ప్రతి ఆడబిడ్డకి 18 ఏళ్లు నిండితే 1500 వేస్తానని, ఇలా రకరకాల హామీలు ఇచ్చి నిలబెట్టుకోకపోవడమే కాకుండా సూపర్ 6 సూపర్ హిట్ అని ప్రచారం చేసుకుంటున్న దాన్ని క్రెడిబిలిటీ అంటారా? దేన్ని క్రెడిబిలిటీ అంటారని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అబద్ధాలు, అవాకులు, చవాకులు, పచ్చి నిందల్ని మీరు ప్రచారం చేసి ప్రజల్ని నమ్మించి ఏదో ఈ రాష్ట్రంలో అరాచకం జరిగిపోతుందన్న పరిస్థితిని క్రియేట్ చేసి వాళ్ళ ఎన్నికల్లో 3 పార్టీలు కలిపి కూటమి కట్టి అధికారంలోకి వచ్చారు. ఒక నాయకుడిని ఓడించడం కోసం 3 పార్టీల కూటమి కట్టడం, అది ఒక చరిత్రే. ఎందుకంటే ఒక శక్తివంతుణ్ణి, ప్రజల్లో పట్టున్న, ప్రజల్లో అభిమానం ఉన్న నాయకుడిని ఓడించడం కోసం మీరు కూటమి కట్టి ఇవాళ అదే మీ క్రెడిబిలిటీ అంటున్నారు. నేను అనుకున్న ఎన్టీఆర్ వర్ధంతి సభ అని అంటే కొన్ని ఎన్టీఆర్ గురించి ఏమన్నా చెప్తారేమో. ఎగ్జాంపుల్, ఎన్టీ రామారావు గారు విగ్రహాన్ని ఏదో పెడతా ఉన్నారు 1750 కోట్లు ఖర్చు పెట్టి. ఈ విగ్రహం ప్రభుత్వం డబ్బుతో పెడతారా, లేదా పార్టీ డబ్బులతో పెడతారా, లేదా కుటుంబమే డబ్బులు ఖర్చు పెట్టి పెడతారా అనేది ఒకైనా క్లారిటీ ఇస్తారేమో ఈ వేదిక నుంచి అనుకున్నా. ఏకంగా 1750 అడుగుల 1750 కోట్ల ఖర్చుతో విజయవాడ నడిబొడ్డున పెట్టిన అంబేద్కర్ గారి విగ్రహానికన్నా ఎత్తుగా మీరు నిర్మాణం చేయాలనుకున్న విగ్రహం గురించి మీరు మాట్లాడతారేమో, ఆ నిధులు ఎలా ఖర్చు పెడతారో చెప్తారేమో అనుకున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 500 కోట్లతో ఒక కాలేజీ పెడితే, మెడికల్ కాలేజీ, వాటన్నిటినీ కూడా అవసరం లేదు, నిధులు లేవు అని చెప్పి ప్రైవేటు వాళ్ళకి అప్పగిస్తూ, ప్రైవేటు వాళ్ళకి అప్పగించడమే క్రెడిబిలిటీ అని మీరు అనుకుంటూ ఇవాళ అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఈ రాష్ట్రంలో అప్పులు చేసి పెద్ద పెద్ద వందల వేల కోట్లతో విగ్రహాలు పెట్టడానికి మీరు సిద్ధమవుతూ ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ది ఒరిజినల్ దావోస్ మ్యాన్ అని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఏపీ మొదలుకొని నవ్యాంధ్రప్రదేశ్ వరకు 30 ఏళ్లలో 15 సార్లు దావోస్కు వెళ్లి రాష్ట్రాభివృద్ధి కోసం, పెట్టుబడుల కోసం కృషి చేయడం చంద్రబాబు అంకిత భావానికి నిదర్శనమని అన్నారు. 1997లో తొలిసారి దావోస్ వెళ్లి రాష్ట్ర స్థాయిలో పెట్టుబడులు పెట్టాలని కోరిన తొలి సీఎం చంద్రబాబు అన్నారు. దావోస్ అంటే కేవలం ఒప్పందాలు, సంతకాలు మాత్రమే కాదని, పెట్టుబడిదారుల్లో మన రాష్ట్రంపై నమ్మకం పెంచడం, మన రాష్ట్రంలో ఉన్న వేగవంతమైన వ్యాపార వాతావరణాన్ని వివరించడమే దావోస్ పర్యటన అసలైన లక్ష్యమని వివరించారు. సంక్రాంతి పూర్తయింది, అందరూ ఆనందంగా సంక్రాంతి జరుపుకొని మళ్ళీ మన వాళ్ళ యొక్క పనుల్లో మునిగిపోతున్నాం. అలాగే చంద్రబాబు గారు కూడా ప్రతి సంవత్సరం జనవరి సంక్రాంతి తర్వాత ఒక ముఖ్యమైన పనిలో మునిగిపోతారు. ఆ పని ఏంటంటే దావోస్కు పోవడం. దాదాపు 1 రోజు కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, గత 30 ఏళ్లలో 15 సార్లు చంద్రబాబు గారు సంక్రాంతి తర్వాత స్విట్జర్లాండ్ దావోస్కి వెళ్తూనే ఉన్నారు. ఇదేదో ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో సేద తీరడానికి జగన్మోహన్ రెడ్డి పోయినట్టు కానే కాదు.
ఇది కేవలం రాష్ట్రం కోసం వెళ్తారు, దేశం కోసం వెళ్తారు, రాష్ట్రంలోని పరిశ్రమల కోసం వెళ్తారు, రాష్ట్రంలో యువత ఉద్యోగుల కోసం వెళ్తారు, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందడం కోసం వెళ్తారు. 30 ఏళ్ల ప్రస్థానం దావోస్తో చంద్రబాబు గారికి. ఒక రకంగా చంద్రబాబు అంటే ది ఒరిజినల్ దావోస్ మ్యాన్ అని చెప్పుకోవచ్చు. చంద్రబాబు ది ఒరిజినల్ దావోస్ మ్యాన్. ఎందుకంటే చంద్రబాబు గారు 1997లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ముఖ్యమంత్రి అయిన మొదటిసారిగా 1997లో చంద్రబాబు గారు దావోస్కి వెళ్ళారు పెట్టుబడుల సేకరణ కోసం. ఆ తర్వాత చాలామంది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రులు కూడా వచ్చారు, వెళ్ళారు, చాలామంది రిటైర్ అయిపోయారు కూడా. కానీ చంద్రబాబు అనే వ్యక్తి మాత్రం దేశాని కోసం, రాష్ట్రం కోసం పెట్టుబడులు తేవడం అనే ఒక అసిధార వ్రతాన్ని, ఒక నిరంతర ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ సంవత్సరం 30వ సంవత్సరం, 29 ఏళ్ళు పూర్తి చేసుకుని 30వ సంవత్సరం కూడా అలుపెరుగని శ్రామికుడిలా. నాకేమీ ఈ విషయంలో పొగడ్డంలో ఏ బేసజం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి 30 ఏళ్ళ పాటు అదే పని క్రమం తప్పకుండా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేస్తూనే ఉన్నాడంటే ఈసారి 15th టైం ఆయన దావోస్కి వెళ్ళడం ముఖ్యమంత్రిగా. 4 టర్మ్స్లో 15th టైం ఆయన ముఖ్యమంత్రిగా దావోస్కి పెట్టుబడుల కోసం వెళ్తున్నారు. వెళ్ళకపోతే ఆయన ఎవరు అడిగేవాళ్ళు లేరు. కానీ అంత గడ్డకట్టే చెల్లో కూడా ఒక వ్యక్తి మిగిలిన వాళ్ళు ఏమైనా చేయని నేను మాత్రం రాష్ట్రం కోసం కష్టపడతా ఉన్నారు. సో మొట్టమొదటిసారిగా భారతదేశం నుంచి ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి దావోస్ అనే పెట్టుబడుల సదస్సుకు పోవడం అదే ఫస్ట్ టైం. 1997లో మొట్టమొదటిసారిగా చంద్రబాబు గారు దావోస్కు పోవడం. అప్పటిదాకా రాష్ట్ర ముఖ్యమంత్రులు దావోస్కు పోయిన దాఖలాలు ఏమీ లేవు. ఎందుకంటే పెట్టుబడులు, పరిశ్రమలు బయట నుంచి తేవడం, క్యాపిటల్ తేవడం, ఈ ఫండింగ్ ఇవంతా అప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం మాత్రమే చూసుకునేది, రాష్ట్రాలకేం పెద్ద పడుచుకునే వాళ్ళు గారు. మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దావోస్కు వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్యారలల్గా, సమాంతరంగా పెట్టుబడులు మా రాష్ట్రంలో పెట్టండి అని అడగటం నాట్ ఓన్లీ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా దాదాపు వెరీ వెరీ ఫ్యూ ఇన్సిడెంట్స్. ఫస్ట్ టైం అయితే చంద్రబాబు గారు మొదటిసారిగా దావోస్లో వెళ్ళి 1997లో హాయ్ ఐఎమ్ చంద్రబాబు నాయుడు, ఐ కమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక క్షణం ఎంతో చేశారంట. ఐ కమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ఇండియా అనగానే యా ఓకే మీ ప్రైమ్ మినిస్టరు, మీ ఇండస్ట్రీస్ మినిస్టరు, మీ విదేశీ వ్యవహారాల మంత్రి వీళ్ళందరూ వచ్చినారు కదా అన్నట్టుగా చూశారంట. చంద్రబాబు అనే వ్యక్తి అలాంటివి పట్టించుకోరు. రాష్ట్రం కోసం పెట్టుబడుల విషయంలో మాత్రం అప్పుడు ఆయన మా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకతలు ఇవి, మా రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ చదువుకున్న మానవ వనరులు ఇవి, మా రాష్ట్రంలో ఉన్న ప్రకృతి వనరులు ఇవి అంటూ గర్వంగా తన రాష్ట్రాన్ని, తన దేశాన్ని ప్రపంచానికి పరిచయం చేయని ప్రయత్నం చేసిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన. ఎప్పుడు ఆయన దేశ ప్రధానమంత్రి కానే కాదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంది. తన రాష్ట్రం కోసం ఒక ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ప్రధానమంత్రులు, పెద్ద వరల్డ్ బిగ్గెస్ట్ పారిశ్రామికవేత్తలు వస్తున్న సభకి ఒక మామూలు ముఖ్యమంత్రి అప్పుడు. సో అలా వెళ్ళి ధైర్యంగా మా యొక్క రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని అడిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వ కార్యాలయాలను పబ్లిక్ టాయిలెట్లుగా మార్చడంపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరంలోని తహసీల్దార్ కార్యాలయం, కోర్టు సముదాయాల్లోని స్థలాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలోని ప్రాంతాన్ని పబ్లిక్ టాయిలెట్లుగా వాడుతున్న పరిస్థితిని గమనించి సంబంధిత అధికారులను నిలదీస్తారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ బి శివనారాయణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.